నిన్న చెప్పుకున్న విధంగా అశ్వత్థామని క్షమించి చిన్న చిన్న దండనతో వదిలిపెట్టేస్తారట. అయినప్పటికీ కూడా బ్రాహ్మణ కుమారుడికి తనలో ఉండేటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషముల చేత ఎట్లా అయినా నేను అపాండవీయం చేయాలని సంకల్పం చేసి మరు సందర్భంలో ఈ సందర్భంలోట ఉత్తరాగర్భంలో ఉండేటువంటి చిన్న పిల్లవాడిని కూడా వదలను అని చెప్పి ఆయన సంకల్పం చేసి ఉత్తరాగర్భంలో ఉండేటువంటి ఆ పిల్లవాడి మీదకి, ఆ గర్భం మీదకిట బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం చేశాడు ఈ యొక్క అశ్వత్థామ అని చెప్పి చెప్తున్నారు. అప్పుడు అమ్మవారు ప్రార్థన చేస్తుందిగా ఉత్తరాదేవి, పాహి పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పతే నాణ్యం త్వభయం పశ్యే యత్ర మృత్యు పరస్పరం అభిద్రవతి మామీష శరస్తప్తాయ సో విభో కామం దహతు మాం నాద మామే గర్భో నిపాత్యతాం. ఓ పాహి పాహి శ్రీకృష్ణ పరమాత్మ జగత్పతే, ఏదో ఒక గొప్పదైనటువంటి శక్తి నా గర్భాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం నా వైపు ప్రయోగించబడింది. దాని బారి నుంచి మీరు మమ్మల్ని కాపాడవలసింది, నా కడుపులో ఉండేటువంటి పిండాన్ని, నా బిడ్డని కాపాడవలసింది అని చెప్పి ప్రార్థన చేసినప్పుడట శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క దివ్యమైనటువంటి బ్రహ్మాస్త్రమాన్ని తన యొక్క చక్రము ద్వారా, చక్రాయుధం చేత నిరోధిస్తాడు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలోట శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే నిరోధించడానికి ప్రయత్నం చేశాడో అది కూడా అమోఘమైనటువంటి అస్త్రం కదా, ఆ అస్త్ర ప్రభావం చేత ఉత్తరాగర్భంలో ఉండేటువంటి పిల్లవాడు మరణించడం జరిగిందనేది ఇక్కడ శ్రీమద్ భాగవతంలో, వ్యాస భాగవతంలో చెప్తున్నారు. అటువంటి సందర్భంలోట ఆర్తత్రాణ పరాయుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తరాగర్భమునందు ప్రవేశిస్తాడు. అందుకే పరీక్షిత్తుకి ఈ శ్రీకృష్ణ పరమాత్మ సహోదరుడయ్యాడు. ఎందుకనయ్యా అంటే ఒకే సందర్భమునందున ఉత్తరాగర్భమునందు శ్రీకృష్ణ పరమాత్మ, అదేవిధంగా పరీక్షిత్తు కూడా ఆ గర్భమునందే ఉన్నారట. ఏం చేశారయ్యా శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఆ అమోఘమైనటువంటి బ్రహ్మ అస్త్రము యొక్క జ్వాలల నుంచి ఆ పిల్లవాడిని పునర్జీవితం చేశారట, పిల్లవాడిని మళ్ళీ బ్రతికించారట. అటువంటి సందర్భంలో ఆ పిల్లవాడు కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ దాని యొక్క దివ్యమైనటువంటి లీల ఎలా ఉందయ్యా అంటే అంగుష్టమాత్ర స్వరూపుడిగా శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నట్ట. అందులో ఉండి తన యొక్క గద చేత భీషణమైనటువంటి అగ్నిజ్వాలని తోలుతూ ఉన్నట్ట. ఎవరి మీదకి? పరీక్షిత్ మహారాజు మీదగా. ఆయన చిన్న గర్భమునందున్నటువంటి చిన్న పిల్లవాడి మీదకి రాకుండా దాన్ని దూరంగా పారదోలుతున్నట్టుగా కనపడ్డట. అటువంటి స్వామినట పరీక్షిత్ మహారాజు అంటే ఆ చిన్న పిల్లవాడు, గర్భమునందున్నటువంటి చిన్న పిల్లవాడు పరీక్షితుగా చూస్తున్నట్ట. అట్లా పరీక్షగా చూసి చిన్నతనం నుండి తల్లి గర్భమునందు ఉండగానే విష్ణు యొక్క అనుగ్రహాన్ని పొందాడు కాబట్టి ఆ పిల్లవాడికి పరీక్షిత్ అనేటువంటి పేరు వచ్చిందని, తరువాత అతనికి బారసాల సమయంలో నామకరణం చేసేటప్పుడు విష్ణురాకుడు, విష్ణువు చేత పరిరక్షించబడ్డాడు కాబట్టి ఇతడు విష్ణురాకుడు అనేటువంటి నామంతో ప్రసిద్ధుడవుతాడని బ్రాహ్మణులందరూ కూడా నామకరణం చేయడం జరిగింది. హరి ఓం.